మేడం ఇప్పుడు అమరావతికి సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో భూముల హక్కులు కాపాడబడుతున్నాయండి ఈ గవర్నమెంట్ లో. గతంలో చాలా ఇబ్బంది పడ్డారు, మా హక్కులు మాకు కావాలన్నారు. ఎలా ఉంది అప్పటికిప్పుడు ఎలా ఉంది? హక్కులు అంటే ఏముందండి, ఇప్పుడు ఎవరి భూములు వాళ్ళకి మ్యాప్ లో బాబు గారు ఉన్నప్పుడే ఇచ్చేసాడండి. మ్యాప్ పరంగా ఎవరి వాళ్ళకి మాకు కాగితాలు ఇచ్చేశారు. మీ భూమి పలానా చాట వచ్చింది, మీ భూమి పలానా చాట అని చెప్పేసి ఇచ్చేశారు మాకు. ఇస్తే ఇది ఏమైందంటే ఇక నెక్స్ట్ ఈయన వచ్చిన తర్వాత అసలు అవి ఏముండే ఎవరు కూడా ఇక ఆ భూములు జోలి బాగాలేదండి. అమ్ముకునే వాళ్ళు కూడా మ్యాప్ లో చూసి అమ్ముకున్నారు. కొనుక్కునే వాళ్ళు అట్లాగే మ్యాప్ లో చూసి పలానా చాట ఉంది, ఇది వీళ్ళ పొలం అని చెప్పేసి కొనుక్కున్నారు. అప్పుడు అమ్ముకున్నారు. కొంతమంది రేట్లు తక్కువైనా సరే మాకు అవసరాలు మరి అట్ట ఉండయి, వాళ్ళకి కొని అమ్మేసుకున్నారు. అట్లాగే ఇప్పుడు ఈ భూములు ఎవరి వాళ్ళకే ఉండయి. కాకపోతే ఎవరి ప్లాట్లు వాళ్ళకి ఇప్పుడు ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేసిస్తే బాగుంటుంది తొందరగా మాకు అనిపిస్తుంది అంతే. ఈ అంతా ఇప్పుడు అంత పొలాల్లో అసలు ఎంత గడ్డి అండి, ఎంత పెద్ద పెద్ద చెట్లు, అందులో కొండ శిలువలు, నక్కలు రేతిరిపోవటం, అరవటం. మాకు అయితే ఇద్దరు దాకా వచ్చి అరిచొచ్చాయి ఆ చివరి దాకా వచ్చి. అవి నక్కలు, కొండ శిలువలు ఇవన్నీ కూడా దాంట్లో బెరిగిపోయినాయి. ఇప్పుడు వీళ్ళు వచ్చి తీసారు కానీ వానలు వచ్చినాయి, మళ్ళీ వస్తున్నాయి. స్పీడ్ గా తొందరగా పనులు చేస్తే బాగుండు అనుకుంటున్నాము. మేడం ఇప్పుడు అమరావతి ప్రాంతంలో పనులు అయితే రాష్ట్ర ప్రభుత్వం పునఃప్రారంభించింది, వర్క్లు ఎలా జరుగుతున్నాయి? బయట ఏమంటే పనులు ఏం జరగట్లేదు, ఏదో ఆకారం చూపిస్తున్నారు తప్ప పనులు జరగడం చెప్తున్నారు. వాస్తవం ఏంటి? లేదండి, లోకల్లో ఉన్నారు, కంపెనీలు వాళ్ళు వచ్చారు. ఎందుకంటే వాళ్ళు ఉండటానికి కూడా ఇల్లు అవి వేసుకున్నారు, చిన్న చిన్న రేకుల షెడ్ లాగా వేసుకొని ఉంటున్నారు. పని వాళ్ళు తుళ్ళూరు దగ్గర అయితేనేమి, ఇక్కడ మందడం దగ్గర అయితేనేమి ఉంటున్నారు. అయితే వర్షాలు పడుతున్నాయి కదా, ఆ వర్షాలు పడేటప్పటికి పనులు లేక మళ్ళీ ఊళ్ళకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కూడా వరకు ఇక్కడ తిని కూర్చోవటమే కదా అని. ఈ వర్షాలు వెనకబడితే మళ్ళీ పనులు అయితే స్టార్ట్ చేస్తారండి, బాగానే చేస్తున్నారు. మెయిన్ ఇప్పుడు అక్కడ వాళ్ళకి కట్టిన ఎమ్మెల్సీలకు కానీ ఎమ్మెల్యే ఇప్పుడు ఆఫీసర్లకి గట్టిని కానీ గ్రూప్ ఆఫీసర్లకు గట్టిని అవన్నీ కూడా ముందు రెడీ చేసి ఇవ్వాలి. ఇస్తే బర్డెన్ తగ్గిద్ది కదా ప్రభుత్వానికి కూడా, వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చే బాధ తప్పిద్ది కదా. అవన్నీ చేసుకుంటున్నారు ముందర. వాళ్ళందరూ ఇక్కడికి వస్తే బాగుండు అనుకుంటున్నారు కానీ వస్తారు. అవన్నీ చేస్తే మాత్రం వాళ్ళకి ఇంకేమి ఇచ్చే పని ఉండదు. ఇంటి అద్దెలు అలాంటివి ఏమి ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ వీళ్ళందరికీ పనులు ఎంప్లాయీస్కి కానీ. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం చంద్రబాబు గారిని, తొందరగా మా ప్లాట్లు ఇస్తారు రైతులకి బాగుండు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, ప్లాట్లలో ఉంచుకునే వాళ్ళు ఉంచుకుంటారు అని అనుకుంటున్నాం. డెవలప్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. ఇల్లు కట్టుకోవాలని చాలా మంది ఊళ్ళల్లో ఇల్లు కూడా కట్టుకోకుండా ఆగిపోతున్నారు, అక్కడ కట్టుకోవాలి ప్లాట్లు ఇస్తేనని చెప్పేసి. అలాంటి ఏదైనా తొందరగా ఇస్తే బాగుండు అనుకుంటున్నాం. ఈ 3 ఏళ్ళలో అయిపోద్దని అనుకుంటున్నాం అండి. అది ఏదేమైనా నెక్స్ట్ మళ్ళీ చంద్రబాబు గారు వస్తేనే రాజధానికి ఓ రూపం అండి. మేడం మీరు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కావాలని చెప్పి అనేక పోరాటాలు చేశారు. ఈ ప్రాంతం అంతా దాదాపు 29,000 మంది రైతులు చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి 2027 కల్లా ఏమన్నా ఒక రూపు కనపడుతుంటారు అమరావతి? మీరు కోరుకున్న రాజధానిగా రూపు చూపిస్తారు? 27 కల్లా అయితే కనిపించిద్దండి తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు పనులు స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా మంది అవన్నీ కూడా ఇప్పుడు సిఆర్డి ఆఫీస్ కూడా ఇక్కడే తీసుకొచ్చి పెట్టారు, లింగాపాలెం దగ్గరే విజయవాడలో. ఇక్కడికి వచ్చేస్తా అంటున్నారు మెయిన్ ఆఫీస్ 29 వాళ్ళకి. కాబట్టి పనులన్నీ స్పీడ్ గానే చేస్తున్నారు. కానీ ఏదైనా మన ఇల్లు కట్టుకోవాలంటేనే ఒక సంవత్సరం పడుతుంది, 2 ఏళ్ళు అక్కడ చూసి ఇక్కడ చూసి. ఒక ఇల్లుకే మనం 10 ఇళ్ళు చూసి వస్తాం. కబోర్డ్లు ఎట్ట పెట్టిందా, వంటిల్లు ఎట్టుందా, ఇది ఇది అని చెప్పేసి. అట్లాంటిది రాజధాని కొత్తగా కట్టాలంటే అది చంద్రబాబు లాంటి నాయకుడు కట్టాలంటే మరి ఆయన తిరిగి పోయినసారి లేట్ చేశాడు పాపం. ఆయన ఇంకేదో చెయ్యాలి, ఇది మంచి రూపొందించాలని చెప్పేసి చేస్తే లేట్ చేశారు. ఇప్పుడు పాపం ఈసారి ఇంకా కొంచెం స్పీడ్గా చెయ్యాలి పనులు అనుకుంటున్నారు. అట్లాగే తొందరగా చేస్తే బాగుండు అనుకుంటున్నాం అండి. ఏదేమైనా చంద్రబాబు గారి లాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అవటం నిజంగా ఆంధ్రప్రదేశ్ అదృష్టం. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అలాంటి ఆయన ముఖ్యమంత్రి అవటం అదృష్టం. అసలు అది జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అర్థం కావట్లేదు, వాళ్ళ బ్యాచ్కి తెలియట్లా. నిన్న హర్యానా ముఖ్యమంత్రి ఇంటర్వ్యూలో చదువుతున్నాడు, నీకు ఇష్టమైన ముఖ్యమంత్రి ఎవరంటే సిబిఎన్ సార్ అని చదువుతున్నాడు. ఆయన ఎంతో ముఖ్యమంత్రులకి ఆదర్శంగా ఉండి ఎంతమందో, ఇంకా మనం చాలా ఇంటర్వ్యూల్లో నేను చూస్తానే ఉంటానండి ఊరికే ఫోనుల్లో కూడా చూసినప్పుడు వాళ్ళు చెబుతారు ఒక్కొక్కళ్ళు ఆంధ్రప్రదేశ్కి సిబిఎన్ ఉన్నాడుగా ఏందో వాళ్ళకి తక్కువ అన్నట్టు మాట్లాడుతున్నారు. అలాంటి క్రేజ్ ఉండి చంద్రబాబు నాయుడిని వీళ్ళన్ని తిడుతున్నారు లేచిన కానించి. నువ్వు చచ్చిపోరాదా, నువ్వు ముసలాడి అయ్యావు, నువ్వు ఉంటావా, అసలు పేరిన్నా అని మొన్న కూడా తిడుతున్నాడు ఇంక ముసలాడు అయ్యాడా అని చెప్పి. మరి ఆ ముసలాయనే వాళ్ళు అంతంత దూరం వెళ్ళి పారిశ్రామిక బతిలాడుతున్నాడు, మా రాష్ట్రం రండి పెట్టండి పెట్టుబడులు అని చెప్పి. ఆయనకు అవసరం లేదు నిజం మాట్లాడాలంటే. ఇంకో మాట అంటే లోకేష్ని ముఖ్యమంత్రిని చేయటానికని కూడా వాళ్లే చెప్తున్నారు
తిరుగుతున్నారు ప్రమోట్ చేస్తున్నారు. తిరుగుతున్నాడు ప్రమోట్ చేయటానికి అని చెప్పి. లోకేష్ ముఖ్యమంత్రి అయితే తప్పేముంది? లోకేష్ లాంటి నాయకు మన భారతదేశంలో అంత చదువుకొని మరి ఉద్యోగం చేసి ఒక రిజర్వ్ బ్యాంకులోనో వరల్డ్ బ్యాంకులోనో మరి యుఎస్ లో ఉద్యోగం చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలో లోకేష్ అనుకుంటా అంత చదువుకొని కూడా పాలిటిక్స్ లోకి వచ్చింది. తప్పే అంటే ఆయన ముఖ్యమంత్రి అయితే? ఎందుకంటే ఆయనకి వాళ్ళ ముఖ్యమంత్రి కొడుకుగానే కాకపోతే విడిగా అయితే వీళ్ళకి ఇష్టమేనా? విడిగా అంత టాలెంట్ ఉన్నాడు ముఖ్యమంత్రి అవ్వాలంటే ఇష్టం. మరి వాళ్ళ విడిగా అంటే అవకాశం రాకపోయినా అంత చదువుకున్నాడు ఆయన కూడా. వాళ్ళ బయట ఎంత మేనేజ్ చేస్తున్నాడండి? ఎక్కడికన్నా వెళ్ళి పారిశ్రామికవేత్తలతో ఎంత పవర్ ప్రజెంటేషన్ చక్కగా మాట్లాడుతున్నాడు. ఇది వరకు వీళ్ళు అనుకున్నట్లు లేడు. ఇప్పుడు ఆయన కూడా బాగా హుషారు అయ్యాడు, మనిషి బాగా మాట్లాడుతున్నాడు. తప్పే ఉందా? అంత చదువుకున్నాడు. పాలిటిక్స్ నిజంగా కేంద్రంలో కూడా ఎంపీల్లో కూడా లేరేమో అంత చదువుకొని అట్లా పాలిటిక్స్ లోకి వచ్చిన వాళ్ళు. ఎంపీల్లో కానీ మన ఎమ్మెల్యేలోనే లేరు అనుకుంటున్నాను. ఇప్పుడు గత ప్రభుత్వానికి ఇప్పుడు చూసుకుంటే మహిళా భద్రత ఎలా ఉంది? గతం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలు ఎక్కడైనా మహిళలే అండి, అదొకటి మాత్రం ఒప్పుకోవాల్సి. భద్రత విషయం అంటే వీళ్ళు ఇప్పుడు మహిళలకి లేదు, మహిళల మీద అగాత్యాలు జరుగుతున్నాయి. మహిళల మీద అగాత్యం అసలు వీళ్ళు ఉన్నప్పుడు మహిళలకి ఇల్లువే లేదు. నిజం మాట్లాడాలంటే వాళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నారండి. ఆడవాళ్ళకి ఇల్లు అంటే మహిళా ఉద్యమం 5 ఏళ్ళు చేస్తే ఒకళ్ళు బలకరించిన వాళ్ళు లేరు. వీళ్ళ మహిళ మీద గౌరవం ఉందా? ఇంట్లో తల్లి ఏదో ఆస్తి తీసుకుంటుందని కోర్టుకి ఎక్కితే మహిళ మీద వీళ్ళకి గౌరవం ఉందా? చెల్లెలు పసుపు చీర కట్టుకుందని చెప్పేసి అసలు ఆ చీర మీద కామెంట్ చేసిన అన్నని నేను ఆయన్నే చూసేది. నేను అసలు ఎవరిని చూడాల. నిజంగా చీర కట్టుకుంటేనే పార్టీకి చంద్రబాబు నాయుడు కార్డు ఇయటానికి పోయో చీర కట్టుకొని అని మాట్లాడుతున్నాడు. అలాంటి వాళ్ళు వీళ్ళకండి మహిళ మీద. రోజా అసలు మహిళేనా? ఆవిడ మహిళేనా? నిన్న కూడా తిడుతుంది, ఏదో పిచ్చి మాటలు అంటుంది ఎమ్మెల్యేలు అందరిని పట్టుకొని చెప్పి. నీ పక్కన గాలి భానుప్రకాష్ ఉన్నాడు, ఆయన తిట్టుకో 100 ఎమ్మెల్యేలు అందరిని కలిపి ఎందుకు తిడతావు? మీ ఇద్దరు పడకపోతే తిట్టుకోండి. ఆయన మీద నువ్వు ఓసారి నీ మీద ఓడిపోయాడు, మళ్ళీ ఆయన గెలిచాడు. ఏముంది, స్పోర్టివ్గా తీసుకోవాలి. మీరు అందరు తీసుకొని మనం ఎందుకు ఓడిపోయామా ఎందుకని రియలైజ్ అవ్వట్లేదండి వీళ్ళు. ఇంకా వీళ్ళు మహిళల మీద ఇంకా దారుణంగా తిడుతున్నారు మహిళల్ని. మీకు ఎక్కడికైనా వీళ్ళు మహిళలు వచ్చినప్పుడు వీళ్ళ హయాంలో ఏ మహిళ అయినా ఏముందంటే రంగనాయకమ్మ గారు 79 ఏళ్ళు ఆవిడని పాలిమర్ కేసు ఒకటి ఏదో ఫార్వర్డ్ చేసిందని సిఐడీని పంపించారు. శంకర విలాస్ ఓనర్ అండి, గుంటూరు. ఆవిడ పంపించి ఆమెను హైదరాబాద్ దాకా తరిగి కొట్టారు. పిల్లల దగ్గరికి వెళ్ళేదాకా ఆవిడ గుంటూరు నుంచి. నీకు మహిళల మీద అంత వయసు ఆవిడతో నీకు అసలు ఎందుకు? మహిళల మీద వీళ్ళకి ఎంత ఉందండి? కాకపోతే ఇప్పుడు మహిళల్ని గౌరవించాలని చెప్పి చంద్రబాబు గారు వాళ్ళ మహిళలు అట్లా మాట్లాడితే ఊరుకోడండి. నిజం మాట్లాడాలంటే చంద్రబాబు గారు వాళ్ళ కింద ఉండే ఆడవాళ్ళు కానీ మగాళ్ళు కానీ ఏదైనా పిచ్చి మాటలు మాట్లాడితే ఎమ్మటే వాళ్ళు మీడియా పరంగా క్షమాపణ అన్న చెప్పాలి, లేకపోతే వాళ్ళని సస్పెండ్ అయినా చేస్తారు. వాళ్ళు మాట్లాడటానికి వీలు లేదు.